ఏమండి, నిన్న రాత్రి నాకేం కలొచ్చిందో తెలుసా? ఆ ఏం కలొచ్చింది? మీరు నాకు నగలు కొనిచ్చినట్టు కలొచ్చిందండి. అవునా? మరి కొన్నే జాగ్రత్త దాచుకో. మళ్ళా మళ్ళా కొనియాలంటే నా వల్ల కాదు, ముందే చెప్తానా. పొద్దున మనం గుడికి పోయినాం కదా, దేవుణ్ణి ఏం మొక్కుకున్నావు? జన్మ జన్మలకి మీరే నా భర్తగా రావాలని మొక్కుకున్నానండి. ఎందుకే నేనంటే అంత ప్రేమ నీకు? మీకంటే అన్ని పనులు నేర్పించి నా కంట్రోల్లో పెట్టుకున్నా. జన్మకు మొగుడంటే మళ్ళీ వాళ్ళకి నేర్పించడం నా వల్ల కాదు. ఏమండి, రేపు మన ఇంట్లో పూజ ఉంది. ఆ పూజ గిట్ల మనం చేసినాం అనుకో, అన్ని గండాల నుంచి బయటపడచ్చు. ఈ పూజ మీ డాడీ కూడా చేసేది కదా? అవునండి, అంత కరెక్ట్ గా చెప్పారు మీరు. మీ డాడీ ఎన్ని పూజలు చేసి ఉంటే నీ గండ నుంచి బయటపడతాడు? అది వచ్చి నాకు చుట్టుకున్నది ఇప్పుడు. అది కాదే సుధా, నాకు డౌట్. నువ్వు నేను సేమ్ సర్పు వాడతాం. నువ్వు ఉతికిన బట్టలేమో తెల్లగా ఉంటాయి, నేను ఎంత కష్టపడి ఉతికినా కూడా తెల్లగా ఉంటలేవు. ఎందుకంటావు? అబ్బే అదేం లేదే, నేను బట్టలు ఉతికేటప్పుడు అందులో మత్తు ఉందని ఊహించుకొని ఉతుకుతా, అందుకే తెల్లగా అయితే. నాకో డౌటే, అస్తమానం మీ ఇంట్లో నవ్వులు వినబడతాయి, అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం అంటే పెద్దగా ఏం లేదే, నేను గంటలు గిన్నెలు విసిరేస్తా, గుడి తప్పిందనుకో మీ అన్న నవ్వుతాడు, గుడి తప్పపోయిందనుకో నేను నవ్వుతా, అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.